మిరగాలు కోసుకొని దానికి వస్తే కింటాకి 8,000 ఖర్చు వచ్చింది. ఈడ 9,000 అమ్మినాయి. ఏం చేయాలి? గవర్నమెంట్ డబ్బులు రావట్లేదు అని చెప్పి నిన్న ముందు రేట్లు పెంచారు. ఎందుకు రేట్లు పెంచట్లేదు? ఈ పెంచి అడిగేవాడు ఎవరు దీని గురించి? ముందు రేట్లు పెరిగింది అవంటే వాళ్ళు పెంచుకుంటారు, రైతు పెంచుకోవడానికి లేదుగా. మేము ఇయ్యమంటే మళ్ళీ ఇటు ఆ సరుకు చెడిపోద్దేమో అని భయపడి ఎత్తులే. మద్దతు ధర ఇస్తే తప్పక రైతులు ఇట్లయితే పురుగుల మందు దాగి సావటమే. గవర్నమెంట్ ఏం చెప్తారు? ఏం చెప్తా మీ బాధ, మీరు ఎంత బాధపడుతున్నారు? పురుగుల మందు దాగి రావాలని చెప్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మద్దతు ధర అన్న ఉండాలి. గిట్టుబాటు ధర లేకపోతే ఇంకేం చేస్తాం? చేలో ఇప్పుడు ఆడ మనిషి 9-10 ఇంటికి వస్తే 550-600 కూలి. కేజీలకు కోస్తే కేజీ 20 రూపాయలు. ఒక మనిషి 1500 కోసుకుంటారు. అవి కింటాకు వచ్చేసి 6,000-7,000 దాకా కోత కూలి వస్తుంది. ఏరినందుకు మళ్ళీ 4,000 వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి టిక్కీకి వచ్చేసి 200. గోతం అయితేమి కిరాయి అయితేమి అన్నీ ఈ డిజారా మొత్తం కలుపుకుంటే దానికే సరిపోయేది. ఇంకా మాకు మిగిలేది ఆడ. ఈ సంవత్సరం ఎక్కువ తాలుగాయ వచ్చింది. ఎకరాకు వచ్చేసి 5 క్వింటాలు కూడా మంచిది అట్లే, అన్ని తాలే. వాతావరణం ప్రాబ్లం. ఎక్కువ శాతము తాలుగాయ వచ్చింది. దిగుబడి కూడా ఎకరాకు 15-10 అంతే. మా సైడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం. పోయిన సంవత్సరం కాడికి ఈ సంవత్సరంగా దిగుబడి తగ్గిపోయింది, రేట్ లేదు. పోయిన సంవత్సరం 18,000 అని అమ్మింది. ఈ సంవత్సరం తేజ 12-13 వరకే. అది బెస్ట్ క్వాలిటీ అంటే. ఇంకా వాటిల్లో 10-13 వరకు ఏం గిట్టుబాటు అయింది. తాలుగాయలు 4,000-5,000 అయ్యే ఎక్కువ తేడుతున్నాయి.